చాలా మందికి పడుకున్నప్పుడు నిద్రల్లో లైక్ నైట్ టైంలో ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది. డే టైమ్ సంగతి పక్కన ఆ! పెడితే ఫ్రీక్వెంట్ యూరినేషన్. అట్లా ఫ్రీక్వెంట్‌గా యూరినేషన్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్ అని అదొక సింప్టమా? కరెక్ట్ మేడం. ఇప్పుడు లేదంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఇస్ పాలియూరియా అంటారు హ్మ్. మెడికల్ లాంగ్వేజ్‌లో. సో, పాలియూరియా డయాబెటిక్‌లో ఒక సింప్టమ్. హ్మ్. బట్ ఒక ఏజ్ 50 ప్లస్ వాళ్ళకి ఏమవుతుందంటే ప్రోస్టేట్ ఉంటుంది. సో, హ్మ్. ప్రోస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు హ్మ్. సో, అదేం చేస్తది అంటే యూరిన్ అనేది సరిగ్గా రానివ్వదు. హ్మ్. అడ్డుంటదనమాట. హ్మ్. ఆ మూత్ర నాళంలో యూరెథ్రా దగ్గర అడ్డుంటది. హ్మ్. లైక్ డోర్ క్లోజ్ చేసేస్తది. ఓకే. యూరిన్ సరిగ్గా రాదు. యూరిన్ సరిగ్గా రాకపోతే ఏమైంది యూరిన్ లోపలే ఉంటది. హుహుహు. అది వెంటనే ఇరిటేట్ చేస్తది హుహు. లోపల యాహ్! బ్లాడర్‌ని. సో, అప్పుడు మళ్ళీ యూరిన్‌కెళ్ళాలనిపిస్తది. యూరిన్‌కెళ్ళినప్పుడు ఏమవుతది మళ్ళీ యూరిన్ రాదు. హుహు. మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. కొంచెమే ఎళ్తారు. ఒక 200 ఎంఎల్ ఎళ్ళాల్సింది 100 ఎంఎల్ ఎళ్తారు. మిగతా హ్మ్. 100 ఎంఎల్ అట్లా ఉంటుంది లోపల. హ్మ్. ప్రతిసారి 100 అలా ఉంటుందన్నమాట. ఆహాహా! సో, ఏమవుతదంటే యూజువల్‌గా యూరిన్ ఇరిటేట్ చేస్తా ఉంటది హ్మ్. బ్లాడర్‌ని. హుహు. సో, యూరిన్‌కెళ్తారు. రాదు. మళ్ళీ అదొక విషియస్ సర్కిల్ లాగా అయిపోద్ది. హ్మ్. సో, ఇట్లా ఉన్నప్పుడు జెంట్స్ ఏం చేయాలి అంటే ఫస్ట్ అది డాక్టర్ దగ్గరకొచ్చి అల్ట్రాసౌండ్ స్కాన్ తీపించుకొని ప్రోస్టేట్ చూసుకొని హ్మ్. ప్రోస్టేట్ ఎలా ఉంది అంటారు. ఇంకోటి హ్మ్. యూరోఫ్లోమెట్రీ అంటారు యూఎఫ్ఆర్. హుహు. ఇదేంటి అంటే యూరిన్ ఒక కంప్యూటర్ అటాచ్డ్ మెషిన్ మీద యూరినేట్ చేస్తారు. ఓకే. చేసినప్పుడు ఏమవుద్దంటే తన ఏజ్‌కి తగ్గట్టు వస్తుందా లేదా అనేది ఆ కర్వ్ చూపిస్తది. ఇట్స్ ఎ వెరీ సింపుల్ టెస్ట్. హ్మ్. ఓకే. హార్డ్‌లీ టేక్స్ 2 మినిట్స్. హ్మ్. సో, ఆ కర్వ్‌ని బట్టి కరెక్ట్‌గా వస్తుందా లేదా వయసుకు తగ్గట్టు. లేకపోతే ప్రాబ్లమ్ ఉంటే ఏ ప్రాబ్లమ్ ఉందో కూడా కొంచెం చెప్తది. ఓకే. సో, అందుకే ఇట్లా ఊరుకూరికనే వస్తున్నప్పుడు మన సెల్ఫ్ మెడికేషన్ కంటే కూడా హుహుహు. డాక్టర్‌ని విజిట్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే అమ్మో! ఎక్కువొస్తుంది నీళ్ళు తాగితే అని చెప్పి నీళ్ళు హ్మ్. తాగరు. అవును. నీళ్ళు తాగకపోతే ఏమైద్ది కిడ్నీలో ఎఫెక్ట్ అవుతాయి. హుహుహు. అది ఇంకా డేంజరస్. హ్మ్. సో, అందుకే సొంత వైద్యం కాకుండా ఇట్లా హ్మ్. ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్‌ని కలిస్తే మంచిది. హ్మ్. యూరాలజిస్ట్.